ఉదయ రాగంలో మన తరువాత విభాగం ప్రత్యేక అతిథులతో జరిపే సంభాషణాహారం అలా మొదలైంది. ఓవర్ టు ప్రీతి. ఒక డాక్టర్గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా లోక్సత్తా అనే పార్టీని స్థాపించిన శ్రీ జయప్రకాష్ నారాయణ గారు ఈరోజు మనతో పాటు అలా మొదలైంది కార్యక్రమానికి వచ్చేసారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. సో మీరు చిన్నప్పటి నుంచే మంచి ఓరేటరా? బికాస్ అసెంబ్లీలో కూడా ఎప్పుడు కూడా మీరు మాట్లాడేటప్పుడు నాకు అసలు ఒరేషన్ అంటే తెలియదు. చిన్నప్పుడు మా హెడ్ మాస్టర్ గారు, కొత్త హెడ్ మాస్టర్ గోపాలరావు గారిని వచ్చి ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ పెట్టారు 7వ తరగతి అనుకుంటా. అప్పుడు ఎలక్ట్యూషన్ అంటే తెలియదు నాకు, ఎందుకంటే తెలుగు మీడియం కదా. ఎలక్ట్యూషన్ అంటే ఇప్పుడు వెళ్ళి అప్పుడు దాకా ఇదేంటో తెలియక నా పేరు అది ఇవ్వాల. హెడ్ మాస్టర్ గారు అబ్బాయి మా క్లాస్మేట్, హెడ్ మాస్టర్ గారు అబ్బాయి ఒకళ్ళు ఇద్దరు ఇచ్చారు ఎలక్ట్యూషన్ అని చెప్పని. అదేమిటంటే ఏదో టాపిక్ ఇచ్చారు, వాళ్ళు మాట్లాడారు. పెద్ద బాగా ఏం మాట్లాడాల. నాకు అప్పుడు అది ఎలక్ట్యూషన్ అంటే ఇదా, ఒక విషయం మీద మాట్లాడదామని అర్థమైంది. అప్పుడు నేను మాట్లాడాను. వెంటనే కొంచెం భావాల్లో స్పష్టత ఉంది, భాషలో స్పష్టత ఉంది అన్న భావంతో బాగా మాట్లాడుతాను. మా హెడ్ మాస్టర్ గారే నెక్స్ట్ ఏదో చిల్డ్రన్స్ డే నాడో మరోనాడో నన్ను మాట్లాడమని ఆయన ఆహ్వానించారు. భయం అనేది లేదు, మనసులో ఉన్న భావాన్ని అప్పటి నుంచి భావాల వ్యక్తీకరణ చెప్పనేది నాకు సహజంగా బస్సు వచ్చి ఉండొచ్చు. ఏం లేదు గొప్ప, దానికి ఏం గొప్ప పాండిత్యం అక్కర్లా. స్పష్టమైన ఆలోచన మనకు ఉన్నట్టయితే ఇప్పుడు కూడా బాగా ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అంటే అసలు బాగా ఆలోచించలేకపోతున్నా. సమస్య మాటలు కాదు, ఆలోచన. పెదాల నుంచి వచ్చే మాటల వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. ఎవరిని ఎప్పుడు ప్రభావితం చేస్తాయి మీ మాటలు? మీ ఆలోచన చాలా స్పష్టంగా ఉండాలి, చాలా స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛమైన స్పష్టమైన ఆలోచన ఉండి తింగిరి బింగిరిగా గందరగోళంగా లేకుండా గంటకు ఆలోచన మార్చుకుని ఏదో అటు ఇటు కాకుండా ఇలా కాకుండా నిజాయితీగా స్పష్టంగా ఒక తాత్విక చింతన, స్పష్టమైన అవగాహన ఉంటే మీకు భాషలో కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా, పదజాలం బాగోకపోయినా కూడా మీ భావం 10 మందిని ఆకట్టుకుంటుంది. చాలామంది మర్చిపోతారు. ఇది డైలాగ్ చెప్పడం కాదు, ఇది సినిమా యాక్టర్ డైలాగ్ బట్టి చెప్పడం కాదు. ఇది అసలు నిజంగా మీ మనసు నుంచి, అంతరంగం నుంచి వస్తుందా లేదా. కాబట్టి మీ ఆలోచన, మీ మాట, మీ చేత 3 కలిస్తే దానికి బలం వస్తుంది. అంతేగాని గొప్ప ఉపన్యాసం ఇస్తే ఉపన్యాస కేసు అవుతాడు కానీ ప్రపంచాన్ని మార్చే నాయకుడు కాలేడు. జనరల్గా చూసారంటే సివిల్ సర్వీసెస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ని క్రాక్ చేయడం చాలా కష్టం. ఇప్పటికీ కూడా చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు కానీ వాళ్ళు క్రాక్ చేయలేకపోతే. అంత కష్టం కాదు ప్రీతి, అంతా పెద్ద అద్భుతాలు సృష్టించుకుంటాం. చాలా సులభమైనది ఏముంది దీనిలో. మీ కొంచెం ఆలోచనని సమాజంలో మంచి జరగడం కోసం, ఇప్పుడు ఉదాహరణకి బృందాక మహిళల గురించి మాట్లాడడం, వ్యవసాయం గురించి మాట్లాడడం, పట్టణాల గురించి మాట్లాడడం, ఎడ్యుకేషన్ గురించి, హెల్త్ కేర్ గురించి, మీకున్న తెలివితేటలు, నీ ఆలోచన, నీ పరిజ్ఞానం సమాజాన్ని పనికొచ్చేట్టు ఉపయోగించగలలేదు. అది టెస్ట్. సివిల్ సర్వీస్ అంటే అందుకంటే ఏం లేదు. నేను సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు నిజంగా నాకు తెలియదు, ఎందుకంటే మెడిసిన్ నుంచి వెళ్ళాను. సబ్జెక్ట్స్ కూడా నేను హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ తీసుకోవచ్చు. ఆ రోజుల్లో మెడిసిన్ సబ్జెక్ట్స్ కూడా ఇచ్చేవాడు కాదు, నాకు ఆప్షన్ కూడా లేదు. నేను అనుకున్నాను ఒక 5 ఏళ్ళు పాపం కష్టపడి చదివిన వాళ్ళు అంతా కూడా హిస్టరీ చదివాడు 5 ఏళ్ళు, పొలిటికల్ సైన్స్ కూడా అదే 5 ఏళ్ళు చదివాడు. వాళ్ళతో పోటీ పడేది ఎంత కష్టం అనుకున్నాను. నేను తర్వాత అక్కడ గుంటూరులో ఉంటే నా ఫ్రెండ్స్తో ఈ డాక్టర్లు ఈ హడావుడిలో దీని మీద శ్రద్ధ పెట్టలేకపోతుందని చెప్పి నా హైదరాబాదు కొంత శిక్షణ పొందామని వచ్చాను. రోజు టెస్టులు పెట్టేవాళ్ళు. ప్రతిరోజు టెస్ట్లో ప్రతి సబ్జెక్టులో నేను నెంబర్ 1 వచ్చారు. నాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు అర్థమైంది మన విద్య అంత అధ్వాన్నంగా ఉంది అని చెప్పని. కొత్తగా మొట్టమొదటిసారి చదువుతాను నేను. ఆ సబ్జెక్టులో అప్పటిదాకా 5 ఏళ్ళు చదివిన వాళ్ళతో పోటీపడి ఫస్ట్ నెంబర్ 1 డే ఫస్ట్ డే నుంచి ప్రతిరోజు ఫస్ట్ వస్తున్నానంటే ఎక్కడుంది పొరపాటు? మనకు అసలు పనికిమాలని విద్య అందిస్తున్నాం. పనికొచ్చే విద్య, దాని చదువు, దానిలో స్వారస్యం ఉన్నట్టయితే, అవగాహన ఉంటే ఇది చాలా తేలికైనటువంటిది. నేను ఇంటర్నేషనల్ రిలేషన్స్ పుస్తకం కూడా ఓపెన్ చేయాలి. నేను ఫస్ట్ వచ్చాను దేశంలో ఆ సబ్జెక్టులో. పొలిటికల్ సైన్స్ ఒక్కసారి చదివి ఉంటాను అంతే ఆ పుస్తకం. అదర్వైజ్ నాకున్న అవగాహనతో, అప్పటికే ప్రపంచంలో పరిజ్ఞానంతో నేను ఫస్ట్ వచ్చాను దాని దేశంలో. హిస్టరీ చదివాను, ఎందుకంటే హిస్టరీ చదవకుండా పెట్టేది కాదు. హిస్టరీలో కూడా చాలా దాన్ని అన్వయించుకున్నాను. చదవటం అనేది ఫ్యాక్ట్స్ తెలుసుకున్నా కూడా అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, చరిత్రలో పరిణామాలు ఏంటని చెప్పినది కొంత సొంత ఊహతోనూ, మిగతా వాళ్ళ రచనలతో, ఆలోచనలతోనూ దానికి ఊరికి నా భాష్యం కూడా చెప్పే పరిస్థితికి తీసుకోగలిగాను. కాబట్టి హిస్టరీని ఇంటర్ప్రిట్ చేయగలిగాను. ఏ సంవత్సరంలో మీరు క్రాక్ చేశారు సార్? నేను ఆ పీరియడ్ ఫస్ట్ ఇయర్లోనే ఎంబీబీఎస్ అయిన తర్వాత, అప్పటికే ఈ ఎమర్జెన్సీ నేపథ్యంలో హౌస్ సర్జన్గా ఉండగా నేను నిర్ణయం చేసుకున్నాను. నాకు సన్నిహిత మిత్రురాలు మీరా అని చెప్పని, నేను విజయవాడలో హౌస్ సర్జన్స్ చేస్తుంటే నేను మా ఫ్రెండ్స్ని ఆ రోజుల్లో పూర్తిగా 24 గంటలు రోగుల సేవలో నిమగ్నమై ఉండేవాడిని. హాస్పిటల్లో నివాసం ఉండేవాడిని. ప్రతిరోజు రాత్రి నాకు డ్యూటీకి అయినా కాకపోయినా నన్ను డ్యూటీ చేయమని వాళ్ళందరికీ, ధైర్యంగా పేషెంట్లు చూస్తానని చెప్పని, పేషెంట్లకి సేవ బాగా చేస్తాను నమ్మకం వాళ్ళందరికీ ఉంది. ఎందుకంటే 300 మంది పేషెంట్లను హ్యాండిల్ చేయాలంటే ఎమర్జెన్సీ వస్తే భయం వస్తుంది, చాలా మందికి ప్రాణం పోతుంది పరిస్థితిలో. ఇప్పుడు రాత్రి బోళ్ళు నేను ఉండేవాడిని అందుబాటులో.
ఆ టైంలో ఏం జరుగుతుందో కూడా మామూలుగా పేపర్లో విపరీతంగా చదివేవాడిని. ఆ రోజుల్లో పేపర్లు కూడా చదవడం టైం కుదరలా నాకు. ఆ రోజుల్లో ఎండాకాలంలో 1979లో నా ఫ్రెండు మీరా వీళ్ళంతా కూడా గుంటూరు నుంచి మమ్మల్ని చూడడం కోసం వచ్చారు పరామర్శకి. మేమంతా హౌస్ తీసుకుంటే ఏలూరు కాలం పక్కన మేము నడుస్తున్నాం ఆ రోజున సాయంత్రం. బాగా ఎండ ఒక్కబోస్తుంది. అప్పుడు దేశం గురించి నా బాధ నేను చెప్తున్నాను మీరాతో. మంచి మిత్రాలు నాకు. ఇప్పుడు తనంది చెప్పి ఐఏఎస్ చేరొచ్చు కదా మీరు అని చెప్పని. మీరా డాక్టర్లు ఐఏఎస్కి వెళ్ళకూడదని చెప్పని నిబంధన ఉండదు అప్పుడు దాకా. అలా విన్నాను నేను. అంటే లేదు చెప్పి నేను వాళ్ళ పేపర్లో చూశాను డాక్టర్ని ఇప్పుడు ఎలా చేస్తున్నారని చెప్పి అంటాను. అయితే నా పరీక్ష కడతానన్నాను. సింపుల్గా అట్లా నేను దీనికి వచ్చాను. చాలా అలవోకగా దానిలో పెద్ద ఏ సబ్జెక్టు కష్టం అనిపించదు నాకు. సరే దేశంలో అత్యుత్తమ ర్యాంక్ వచ్చింది, అది పెద్ద కష్టం కాదు. 79లో వచ్చింది. 79 పరీక్ష రాశాను. దాన్ని 80 బ్యాచ్ అంటే పరీక్ష సంవత్సరంన్నర జరుగుతుంది మాకు. ఆ సంవత్సరంన్నర పరీక్ష 79 నుంచి 80 దాకా కొనసాగుతుంది ఒకే పరీక్ష. ముందు ప్రిలిమినరీ ఉంటుంది, తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. మొత్తానికి సంవత్సరం పడుతుంది. కాబట్టి ఫస్ట్ బ్యాచ్ కూడా సెలెక్ట్ అయ్యాను నేను ఫస్ట్ ఎగ్జామ్. చాలా మంది మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా మంది ఇప్పటికీ కూడా చాలా వాట్ యు కాల్ ప్రిలిమ్స్ కూడా పాస్ చేయని స్టేజ్లో ఉంటారు, కానీ బాగా చదువుతారు. అలాంటి ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్పాలి? నేను ఐఏఎస్కి వచ్చేదాకా ఈ రాష్ట్రంలో చాలా మందికి అసలు ఐఏఎస్కి వెళ్ళాలని ఒకటి ఉండేది కాదు. నేను వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో బాగా అది ప్రజలకు తెలిసింది. అక్కడి నుంచి కొన్ని లక్షల మంది ఈ ఐఏఎస్ కోసం ప్రయత్నం, కాంపిటీషన్ పెరిగింది. ఇది మంచిదని కాదంటలే, కానీ నేను కోరేదల్లా ఏమిటంటే ఇదేదో అద్భుతమైన ఉద్యోగం, గొప్ప ఉద్యోగం, ఇది లేకపోతే జీవితం లేదు అనుకోపోకండి. ఇది కేవలం కొన్ని ఐఏఎస్ అయితే ఒక 60-70 మంది 100 మంది సంవత్సరంలో దేశం మొత్తంలో వచ్చేది. బాగా ఉంటే 120-130 మంది. అన్ని సర్వీసులు కలిపితే 400-500 మంది 600 మంది, కొన్ని లక్షల మంది పేరు అవుతారు. ఇవే నా దేశానికి పనికి వచ్చేవి. కాబట్టి ఏదో ఒకటి జీవితంలో ఇది ఉన్నా లేకున్నా కూడా మీరు చేసేది ఒకటి పెట్టుకోండి. మీరు బతకగలగాలి ధైర్యంగా. రెండో దేశానికి మంచి చేయాలని చెప్పంటే ఏ రూపంలోనే చేయొచ్చు. ఒక ఐఏఎస్ అధికారిగానే చేయక్కర్లా, రాజకీయంలోనే చేయక్కర్లా, మంచి డాక్టర్గా చేయొచ్చు, మంచి పాత్రికలుగా చేయొచ్చు. ఎంతోమంది ఉన్నారు కూడా అలా చేసి. మూడోది లేకపోతే ప్రభుత్వంలోనే పనిచేయాలన్నా కూడా ఈ వ్యవస్థ మారాలి. దానికోసం నేను విపరీతంగా పోరాడుతున్నాను. ఉదాహరణ పరిపాలనా సంస్కరణ సంఘంలో సభ్యుడిగా నేను అసలు ఐఏఎస్లో లోపలికి ఆ రకంగా వెళితే మాత్రమే కాకుండా సమర్థులు విద్యారంగంలో బాగా పనిచేసే సమర్థులు అనుకోండి, ఆయన విద్యకి మన సెక్రటరీ తీసుకురాగలగాలి. ఆరోగ్యంలో బాగా చేసే మనిషిని ఆరోగ్య సెక్రటరీగా వచ్చే ఏర్పాటు ఉండాలి. మీడియా రంగంలో బాగా పనిచేస్తే లేకపోతే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సెక్రటరీగా మిమ్మల్ని తీసుకొచ్చే ఏర్పాటు ఉండాలి. మీకు కనుక నైపుణ్యం ఉండి దేశాన్ని నాయకత్వం వచ్చే శక్తి ఉన్నట్టయితే ఐఏఎస్లోకి వచ్చావో లేదా అని సంబంధం లేకుండా ఒక 20 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత మీ శక్తిని బట్టి దేశంలో మీరు నెంబర్ 1 పొజిషన్లో ఉంటే ఆ రంగంలో మీరే బెస్ట్ అనుకుంటే మీరు వచ్చే పరిస్థితి ఉండాలి. అలాంటి ఏర్పాట్లు కావాలి. దానికోసం గట్టిగా నేను పోరాడుతున్నాను. పరిపాలనా సంస్కరణ సంఘంలో ఈ సివిల్ సర్వీసులు ఏ మార్పులు కావాలని చెప్పిన విషయంలో ఇది కీలకమైన మార్పుగా నేను ప్రతిపాదించాను. మొన్న కూడా ఢిల్లీలో ఈ విషయం గురించి జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఒక సమావేశం పెట్టి ఐఏఎస్ అధికారులతో నన్ను పిలిచారు మాట్లాడమని చెప్పాను. కాబట్టి ఈ ఒక్కటి అనుకోకూడదు. జీవితం ఏది ఉన్నా ఏది లేకపోయినా జీవితంలో ఇవన్నీ అవసరం. అలా మొదలైందిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.